క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలు ఈ క్రింది ఉద్దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఆస్ట్రేలియా మెల్బోర్న్ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు వైఎస్ ఫెర్నాండెజ్ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య, పిల్లలు, మనవరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయనగరం సెయింట్ యాంటనీ విచారణ శ్రీ గుల్లిపుల్లి రాజు కీర్తిశేషులు శ్రీమతి సూర్యకుమారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కీర్తిశేషులు శ్రీమతి సూర్యకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి, వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలిని జీవన్ తేజ్, సృజన, ప్రశాంతి, ప్రణీత్, మైకేల్, దీపక్, కళ్యాణ్, దిలీప్, హేమంత్, సంజీవ్ కుమార్, యువల్, చింటూ, యువనాష్, చార్విక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ ఏరువ సెలీన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను రాజేందర్, శౌరి, పునీత్, లలిత, పూజ, శ్రీజ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం భయంకరమైన కరోనా అంటువ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించి సకల మానవాళిని కాపాడమని మరియాపురం బూక్కల విచారణలోని మరియాపురం, కోట వెంకటాపురం, రాయన్నకుంట, వంచనగిరి, షాయంపేట గ్రామాలలో కుటుంబాలను ఆయురారోగ్యములతో దీవించి పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని విచారణ గురువు ఫాదర్ అన్నపరెడ్డి రాజారెడ్డి మరియు విచారణ క్రైస్తవ బృందం సమర్పిస్తూ ఉంది. ఏరువ లూర్దమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పల్లికిల రవి, ఆల్బర్ట్, అన్నపూర్ణ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని పి ఉదయ్ కుమార్, సునీత, జెసికా, కిరణ్, అజయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మాదాను ఇన్నయ్య, ఫ్రాన్సిస్ జోసెఫ్, అంతోని హృదయరాజు, మేరీ పవిత్ర, అగస్టిన్, మైకేల్ దీవెన్, అరుణ్ కుమార్, జయశీల, లియో, స్వీటీ, మేరీ, దివ్య కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మారపాక శోభ, ఆనంద్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం, కీర్తన్ రాజు, శ్రేయాంజలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సిస్టర్ కంబం అల్ఫోన్స్ గారి మంచి మరణం మరియు ఆధ్యాత్మిక స్వస్థత కలగాలని సమర్పిస్తున్నారు. ఉడుమల అనిల్, శ్రీదేవి, సుశాంత్, షేన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కాసు అన్నమేరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రేపల్లి విచారణ 33వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. పమిడిపల్లి విజయ్ కుమార్, హైలెన్, మార్గరెట్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని పమిడిపల్లి వంశీ విహార్, శ్వేత చంద్రిక, రూప ప్రియాంక మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం ఏ విజయభాస్కర్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి, గోపు రఫేల్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొమ్మారెడ్డి మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మేడిపల్లి డేవిడ్ ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫిలోమినా, ప్రగతి, ప్రతిభ, ప్రదీపిత, ప్రణీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాదె ఇన్నారెడ్డి, లలిత దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సంకీర్తన రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆరమల్ల కోటేశ్వరరావు, విక్టోరియా రాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సుకన్య, సౌమ్యలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. రెంటచింతల విచారణ కొమ్మారెడ్డి మర్రెడ్డి, విజయ్ సుందరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గాదె శౌరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మర్రెడ్డి, మరియ సుందరి, నిశాంత్ రెడ్డి, నిత్య, సతీష్ రెడ్డి, సమీక్ష రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గాదె విక్టోరియా రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గాదె శౌరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని విక్టోరియా రాణి, సంధ్యారాణి, అంతోన్ రెడ్డి, మరియ సుందరి, మర్రెడ్డి, నిశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దేవనబోయిన అర్లయ్య నాయుడు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పిఎల్ మారెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ధీరజ్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని గాలి అనురాగ్, ధీరజ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రెంటచింతల విచారణ బోయపాటి ఆరోగ్యమ్మ కుటుంబంలో మరణించిన ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి ఆరోగ్యమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కొట్టి చంద్రశేఖర్, నాగమణి, జయచంద్రపాల్, జానమేరులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీరము సాగర సౌజన్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు
మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని శ్రీరము మరే జెరోమ్ సుజాత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చిన్నమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కె జయప్రకాష్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తానుగుండ్ల మరియమ్మ తలంపు కొరకు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీశైలం మేత్రాసనం శ్రీశైలం విచారణ కొండ రాధాకుమారి కరోనా నుండి కోలుకున్నందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మునగాలపల్లి విచారణ పనది లాల్ కరోనా నుండి కోలుకున్నందుకు కృతజ్ఞతగా కరోనా రోగులందరికీ స్వస్థత చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. తుమ్మ ప్రభాకర్ రెడ్డి చిన్ని దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సుమన్ రమేష్లకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పులిశెట్టి రాజారావు బాల తెరీజా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని పులిశెట్టి పాపారావు రవికుమార్ జోసఫ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జి బాలస్వామి సత్యవాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని అనిత సెబాస్టిన్ సెసిలియా మెర్సిన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెద్ద కోటాల విచారణ బోరెడ్డి శౌర్యుడి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సప్పిడి రాయప్ప మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మ ప్రభాకర్ రెడ్డి చిన్ని దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని గోపు మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఒమ్ని శ్రీనివాస్ తేజ్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం మన్నం మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని మన్నం రాజశేఖర్కు మంచి ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జ్ఞానాపురం విచారణ 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. దాదిబాని ప్రసాదు అన్నపూర్ణ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని అగతమ్మ శోభా శేఖర్ పూర్ణిమ ఉషా సాగర్ డేవిడ్ అనిల్ రమేష్ రితిష దీవెన్ రిహాన్ శేఖర్ రేష్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న పొన్నపాటి అంజలికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని వైబి శౌర్యులు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయనగరం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పట్టా గురుమూర్తికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని పిఆర్ఎస్ఎన్ మూర్తి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పట్టా సలోమి శైలజ క్రిష్ కుమార్ సోమశేఖర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కాళీ ప్రభుదాస్ తెరేజమ్మ విజయ్ కుమార్ సుచరిత దివ్య ఉజ్వల ప్రమోదిని తాన్య లక్ష్మి బ్లెస్సీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తలంపు నెరవేరాలని కృతజ్ఞత బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. యాండ్రపు కిషోర్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞత బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 12వ పుట్టినరోజు జరుపుకుంటున్న బందీల నిఖిల్ వర్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జ్యోతి సురేష్ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మేఘన యశస్విలకు త్వరగా వివాహం జరగాలని విజయభాస్కర్కు ఆరోగ్యం మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరణించిన కరోనాతో మరణించినటువంటి సకల ఆత్మలను దేవాది దేవుడు గైకొనాలని మరి ఈరోజు తమ 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మన సింగర్ దేవదాసు జ్యోతి కుటుంబాలను దేవుడు దీవించాలని ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. విశ్వసృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం, విశ్వసృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం, అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం, అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం, దైవం మనిషిగా మారి పరమ రహస్యం, ఈ దైవం మనిషిగా మారి పరమ రహస్యం, రక్షణ బలి హోమం మానవ రక్షణ బలియాగం, రక్షణ బలి హోమం మానవ రక్షణ బలియాగం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం,
సర్వలోక జనులార కీర్తించగరారండు, సర్వలోక జనులార కీర్తించగరారండు. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం, విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ సమయంలో మిమ్మందరిని కూడా ఈ దివ్య బలి పూజ ఆరాధనకు ఆహ్వానిస్తూ, ప్రభు ఈరోజు ఎవరైతే మంచి ఫలాలు ఇవ్వారో వారు ఆరాధకులు కాదు, అది నిజమైన ఆరాధన కాదు అంటున్నాడు. మన మీద బాధ్యత ఉన్నది ప్రియులారా, మంచి ఫలాలు ఇవ్వాల్సిన బాధ్యత. కాబట్టి ఒకసారి గ్రహించి మన విశ్వాసము ఇతరులకి ఒక మాతృకగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో, కరోనా సమయంలో మన దృక్పథం మరణం వైపు కానీ, లోకం వైపు కానీ, ఈ జీవితం వైపు కానీ, అది ఇతరులు ఆదర్శంగా తీసుకునే విధంగా, ఇతరులకు ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా, ఊరటను ఉత్సాహాన్ని కలిగించే విధంగా మన జీవితం, మన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఒక కొండని లేచి ఇక్కడ నుండి సముద్రంలో పడమంటే పడేటట్లుగా ఉండాలని ప్రభు అంటున్నాడు. అంత విశ్వాసం, కష్టాలలో కూడా అంత విశ్వాసం. కాబట్టి ఈ సమయంలో ఒక్క క్షణం కళ్ళు మూసుకొని, నీవే పరిస్థితిలో ఉన్నా, నీతో ఉన్నది ఉత్థానమైన ప్రభువు క్రీస్తు. ఆ ఉత్థాన క్రీస్తు, పునరుత్థానమైన క్రీస్తు నీతో ఉండగా, నీ దృక్పథము నిత్య జీవితం వైపు ఉండాలి. నీ దృక్పథము నాకు ఎవరు కూడా ఏమి చేయలేరు, నన్ను ఎవరు కూడా తాకలేరు, నాకు సమస్తము ఆయనే అని చెప్పే విధంగా మనల్ని దేవుడు దీవించమని ప్రార్థిస్తూ, గడిచిన దినాలలో అపనమ్మకం మన దగ్గరికి వచ్చినట్లయితే, దాన్ని మనం దగ్గరికి చేరనిచ్చినట్లయితే ప్రభుని క్షమించమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములను చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి, మన పాపములను మన్నించి, మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పాన్ని అనుసరించునట్లును, నీ శాంతి పాలన క్రింద ఉండునట్లు చేయమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచున్నట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును
మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. వారి కీర్తి వారి సంతానముందు నిలిచే ఉన్నది. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనము మరియు 9వ వచనం నుండి 12వ వచనం వరకు. ఇక సుప్రసిద్ధులను సన్నుతింతము. వారు మనకెల్లరికి పూర్వ వంశకర్తలు. కానీ కొందరి పేరు నిలువలేదు. వారు నేల మీద జీవింపని వారి వలె విస్మృతికి గురి అయిరి. అసలు పుట్టని వారి వలె జనులు వారిని మరచిపోయిరి. వారి సంతతియు అట్లే అయ్యను. కానీ ఈ క్రింది పంక్తిలోని వారు మేటి భక్తులు. వారి పుణ్యకార్యములను జనులు విస్మరింపలేదు. వారి కీర్తి వారి సంతానం నందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వము. ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును. ఆ ధన్యాత్ముల చలువ వలన ఆ సంతానమునకు కలిగిన సంతానమును అట్లే చేయును. ఆ మహాత్ముల కుటుంబములు కలకాలము నిలుచును. వారి యశస్సు ఏనాటికి క్షీణింపదు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువుని స్తుతింపుడు. ప్రభువుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంతి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ఆదుకొనే తండ్రి నా యేసయ్యా, ఆదుకొనే తండ్రి నా యేసయ్యా, నా చల్లిని స్పర్శను తండ్రిని ప్రేమను నీలో చూశానయ్యా. నా తల్లిని స్పర్శను తండ్రిని ప్రేమను నీలో చూశానయ్యా. గొప్ప కార్యముల్ నే చెయ్యాలని నాలో ఉన్నావయ్యా. యేసు బలపరుస్తున్నావయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత
పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయము వచనాలు 11 నుండి 26 వరకు. యేసు అటులా పయనించి యెరూషలేము దేవాలయమున ప్రవేశించి పరిసరాలను చూచెను. సాయం సమయమగుటచే 12 శిష్యులతో బెతానియా గ్రామానికి బయలుదేరారు. ఆ మరునాడు వారు బెతానియా గ్రామము నుండి వచ్చుచుండా యేసు ఆకలిగొనెను. అప్పుడు ఆయన దూరమున పచ్చని ఆకులతో నిండిన అత్తి చెట్టును చూచి పండు దొరుకునేమో అని దాని యొద్దకు వచ్చాను. అది ఫలించు ఋతువు కానందున అందు ఆకులే కాని పండ్లు లేవాయను. అప్పుడు ఆయన ఈ చెట్టు ఎన్నడను ఫలింపకుండునుగాక అని శపించెను. ఆ శాపవచనమును శిష్యులు వినిరి. అంతట వారు యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచట క్రయ విక్రయములు చేయు వారందరినీ వెడలగొట్టెను. రూకలు మార్చు వారి బల్లలను పావురములను అమ్మువారి పీటలను పడద్రోశను. దేవాలయపు ఆవరణము నుండి ఎవ్వరిని దేనిని తీసుకొని పోనీయలేదు. నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉండలేదా? మీరు అట్టి దానిని దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారిని మందలించెను. ఈ మాటలు వినిన ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లయినను చంపవలెనని ఆలోచన చేయుచుండిరి. కానీ జనులందరూ ఆయన బోధలకు ఆశ్చర్యచకితులగుటచే ఆయనకు భయపడిరి. సాయం సమయమున ఆయన శిష్యులతో కూడా ఆ పట్టణమును వీడిపోయెను. మరునాడు ప్రాతకాలమున వారు ఆ మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనెను. అందులకు యేసు, మీరు దేవుని యందు విశ్వాసముంచుడు. ఎవరైనను ఈ పర్వతముతో నీవు లేచి సముద్రమున పడుము అని చెప్పి తన హృదయంలో సందేహించక తాను చెప్పినది జరుగునని విశ్వసించిన ఎడల అతడు చెప్పినట్లుగానే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక మీరు ప్రార్థింపుడు. ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసించుడు. నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమించుము. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ తప్పిదాలను క్షమించును. కానీ నీవు నీ సోదరుని క్షమించని ఎడల పరలోకమందున్న నీ తండ్రియు నీ తప్పిదాలను క్షమింపడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. మొదటి పట్టణంలో మనం విన్నాము పితామహులు గురించి. ఒక మాట, గొప్ప మాట విన్నాం. అదేమిటంటే వారి మంచి పనులు శాశ్వతముగా నిలిచిపోతాయి. కొంతమంది ఏమో అసలు బ్రతికారా అన్నట్లుగా ఉంటుంది, కానీ కొంతమంది మాత్రం వారి పనుల వల్ల మిగిలిపోతారు, శాశ్వతంగా నిలిచిపోతారు. నేను 2 ఉదాహరణలు చెప్తాను. అంటే ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా మంచి పనులు చేయాలి, దేవునికి ప్రియమైన పనులు చేయాలి, ప్రియమైనది చేయాలి అన్నదానికి నిదర్శనంగా 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి పునీత మక్రీనా గారు. ఈమె 10 మంది మనవళ్ళని మనవరాళ్ళని భక్తిలో శిక్షణ ఇచ్చింది. 303వ సంవత్సరంలో డైక్లీషన్ చక్రవర్తి కాలంలో వేదహింసలు అనుభవించే సమయం అది. 7 సంవత్సరాల పాటు ఆమె భర్తతో వనవాసము చేసింది నల్ల సముద్ర తీరంలో. అక్కడ ఆహార కొరత ఉండేది.
ఆకలితో అలమటించేవాళ్ళు. 311 అనగా 7 సంవత్సరాల తరువాత తిరిగి జనస్రవంతిలో జనవాసంలో కలిసిపోయింది. అప్పటికి భర్త చనిపోయాడు. ఒక్క ఆడకూతురు అందరినీ పెంచిందట. అయితే ఈమె పెంచిన 10 మందిలో 4 పునీతులయ్యారు. ప్రైజ్ ద లార్డ్. ఒకరు పునీత బేజిల్ ద గ్రేట్, వారి సహోదరుడు పునీత గ్రెగరీ నిస్సాపురి గ్రెగరీ గారు, సెబాస్తే వాసి పునీత పీటర్ గారు మరియు పునీత చిన్న మక్రీనా గారు. 4 పునీతులయ్యారు. నాయనమ్మ పెంచిన దానికి 4 పునీతులయ్యారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పునీత బేజిల్ ప్రసిద్ధ మఠ గురువుగా రాసిన చట్టము ఈరోజు కూడా ఆదర్శంగా ఉంది. పునీత గ్రెగరీ గారు బిషప్ అయ్యారు, తర్వాత ఆర్చ్ బిషప్ కూడా అయ్యారు. ఆయన సహోదరుడు పునీత పీటర్ ఆర్చ్ బిషప్ అయ్యారు. ఈ 3 సహోదరులు కథోలిక విశ్వాస వీరులుగా పేరొందారు. ఇక చిన్న మక్రీనా గారు, ఈమె మఠానికి సభాధిపతిగా సేవలు అందించారు. ఈరోజు చాలామంది వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్నారు. చాలామంది చదివారు ఇందాక. మన దేవదాసు వాళ్ళ భార్య జ్యోతి కూడా 25 సంవత్సరాలు పూర్తి చేశారు. వాళ్ళని అభినందిస్తూ ఈరోజు మీరందరూ కూడా మీ పిల్లలు కూడా ఇలా పునీతులు కావాలి. అదే మనకున్న దేవుడిచ్చిన పని. భార్య భర్తను పునీతురాలుగా చేయడం, భర్త భార్యను పునీతురాలుగా చేయడం. ఎందుకంటే ఇంతకంటే వేరే పని మనకి లేదు. ఇక్కడ పునీత మక్రీనా గారు సీనియర్, ఇందాక జూనియర్ చిన్న మక్రీనా గారు అని చెప్పాము, ఆమె మనవరాలు. మక్రీనా గారు కన్వర్ట్ అయ్యింది ఒక పునీతుడి వల్ల. చూడండి, అంటే మనకి ప్రభు అందుకే చెప్పారు, మీరు పులిసిన పిండి అంటాడు, మీరు లోకానికి వెలుగు అంటాడు, మీరు లోకానికి ఉప్పు అంటాడు. కాబట్టి మన జీవితాలు ఇతరులకు ఉపయోగపడకపోతే నిష్ప్రయోజనం అండి. కొంతమంది ఉంటారు ఈ లోకంలో ఏండ్లు తరబడి ఉంటారు, కానీ వాళ్ళ ఉపయోగం లేదు వాళ్ళ వల్ల. పునీత గ్రెగరీ తార్మతుర్గుస్ గొప్ప ప్రబోధకుడు. ఆయన పీఠాధిపతి అయినప్పుడు సెజేరియాకి 17 మంది క్రైస్తవులు ఉండేవాళ్ళట. అయితే ఆయన చనిపోయేటప్పటికి 17 మంది క్రైస్తవేతరులు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వాడే గ్రేట్ థింగ్ అండి. మొదలుపెట్టినప్పుడు 17 మంది క్రైస్తవులు, ఇప్పుడేమో 17 మంది తప్ప అందరూ క్రైస్తవులు అయ్యారు. ఇక్కడ మనం గమనించాలి. ఈరోజు మనం సువార్తకి వచ్చినట్లయితే యేసు ప్రభు అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతాం. ఇక్కడ ఆయన శాపము, అంజూరపు చెట్టు అది ఎండిపోవడం, ఈ సమయంలోనే ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళి రావడం. ఏంటి ఇక్కడ ఏమి చెప్తున్నాడు అంటే, యెరూషలేము అనేది అంజూరపు చెట్టు లాంటిది, ఇజ్రాయేలు జాతి కూడా అంజూరపు చెట్టు లాంటిది. ఎందుకనంటే నిజమైన ఆరాధన దేవునికి ఫలాలు ఇవ్వాలి. మన జీవితం, అందుకే అన్నాడు ఒక పునీతుడు, మహాపునీతుడు సెయింట్ ఇరినయస్ గారు ఏమన్నారు, మ్యాన్ ఫుల్లీ అలైవ్ ఈజ్ గాడ్స్ గ్లోరీ, గాడ్స్ గ్లోరీ ఈజ్ మ్యాన్ ఫుల్లీ అలైవ్. మానవుడు పూర్తిగా పరిమళిస్తే అది దేవుని మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ మనం గమనించాలండి ఒక విషయం, మనం చచ్చిపోతే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు చచ్చిపోతున్నారు కొంతమంది, అది దేవునికి ఇష్టం కాదు. కాబట్టి మనం బ్రతకాలని, కానీ మన బతుకు బాగుండాలండి, అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. అంతేగాని ఫలాలు లేకుండా, నీ వల్ల ఉపయోగం ఎవడికి లేకుండా ఉండే బతుకు దానంత బతుకుగా. ఇది ఈరోజు దేవునికి ఫలాలు ఇచ్చేదే నిజమైన ఆరాధన. కానీ యెరూషలేములో ఆరాధన జరుగుతుంది, కానీ అదంతా కూడా కపట భక్తి. ఎందుకంటే దేవుని నిజమైన ఆరాధనలో దేవునితో జీవనం పెంపొందించాలి, అంటే బంధం పెరగాలి. అంతేకాదు, మూడవది దేవుని యందు విశ్వాసం ఉంచుతుంది నిజమైన ఆరాధన. ఈ 3 మంచి ఫలాలు ఇవ్వాలి, దేవునితో అనుబంధం జీవనం పెంపొందాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 3 కూడా లేవు. ఇజ్రాయేలు జాతి ఈ 3 కూడా, ఈ ఇజ్రాయేలు జాతికి సూచనే ఈ అంజూరపు చెట్టు. ఇక్కడ
ఏమిటి? యేసు ప్రభు వచ్చాడు, అక్కడ మనం వాక్యంలో చదువుతున్నాం, ఇది సీజన్ కాదు, సీజన్ కాకపోయినా ఫలాలు ఎట్లుంటాయండి అని మీరు అనుకొని ఉండొచ్చు. సీజన్ కాదు కదా, యేసు ప్రభు ఫలాలు ఎందుకు అంటే సరిగ్గా వయసు రాకుండానే ఫలాలు ఎట్లా, ఉద్యోగం ఎట్లా చేస్తాడని అంటారు కొంతమంది. ఇక్కడ గమనించాలి, అత్తి పండ్లు అంటే ఇది అంజూరపు చెట్లు, ఇక్కడ పచ్చ కొమ్మలు ఉన్నాయి. పచ్చ కొమ్మలు చూడగానే ఇది యేసు ప్రభుకి ఆశ పుట్టింది, ఫలాలు ఉంటాయి. ఎందుకంటే పచ్చ కొమ్మలు రాగానే కనీసం పిందెలన్నా పడాలి, కానీ ఇక్కడ పడాల. అది ఎందుకంటే పిందెలు కూడా తిని బతికే వాళ్ళు ఉంటారట. ఇక్కడ ఆ పిందెలు కూడా పడలేదు ఇక్కడ. కాబట్టి అన్నీ పచ్చి కొమ్మలే, పచ్చని కొమ్మలే, కానీ ఫలాలు లేవు. కనబడడానికి బాగానే ఉంది, కనిపించినా ఉపయోగం లేదు. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, కానీ ఉపయోగం ఎవరికి జరగడం లేదు. దేవుని దృష్టిలో ఇది నిజమైన ఆరాధన కాదండి. చూడ్డానికి బాగానే ఉంది, కానీ చనిపోయిన చెట్టు. అందుకనే యేసుప్రభు ఏం చెప్తున్నాడు, ఇది ఎప్పటికీ నీ నుంచి ఏ పండ్లు ఎవరు కూడా తినకుండా ఉండునుగాక అన్నాడు. అంటే వాస్తవం అంటే నీవు చచ్చిపోయిన చెట్టే, కనపడేది పచ్చగా ఉన్నా కానీ నువ్వు ఉపయోగపడకపోతే చచ్చిపోయిన చెట్టు. యెరూషలేము దేవాలయంలో కూడా నిజమైన ఆరాధన లేదు, కపట భక్తి అక్కడ జరుగుతుంది, నిదర్శనం. ఇది మొదటిది. మన జీవితంలో కూడా కనిపించిన ఉపయోగం లేని, ఓ చెప్తారు, ఓ గుడికి వెళ్తారు, అన్నీ చేస్తారు, కానీ ఏం ఉపయోగం, ఫలితం మాత్రం శూన్యం. మార్పు ఏం లేదు, సేమ్ అలవాట్లు. జ్ఞానస్నానం తీసుకుంటారు, అదే అలవాట్లు, అదే చెడ్డ అలవాట్లు. మరి ఈ సమయంలో మనందరం కూడా మనలో ఎలాంటి ఫలాలు కావాలని ఆలోచన చేయాలి. రెండవది, చెట్టుకి చెప్పింది రేపటికి వాస్తవం అయింది. యేసు ప్రభు ఈరోజు చెప్పింది రేపటికి వాస్తవమైంది. ఏమైంది? ఎండిపోయింది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, శాపం చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ఏమని ఉందంటే, ఇక్కడ ఇజ్రాయేలు గురించి, నేను ద్రాక్ష పండ్లు కోయగోరినప్పుడు ద్రాక్ష తీగల మీద పండ్లు లేవు, అంజూరముల మీద ఫలాలు లేవు, వాని ఆకులు కూడా వాడిపోయినవి, కనుక నేను వారికి ఇచ్చినది వారి నుండి వెడలిపోయినది. నీవు ఫలించకపోతే నీ నుండి తీసుకోబడుతుంది అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఎన్నో చోట్ల చెప్పాడు. కాబట్టి యేసు దేవుడు అని నిరూపించాడు. కాబట్టి దేవుడు అంటే ఎప్పుడు కూడా ఫలించిన వాళ్ళందరినీ అనకేసుకొస్తాడు అనుకోవద్దు దయచేసి. వాడు ఏం చేయట్లేదురా అయినా కానీ వాడికి నడుస్తుంది, తప్పు. ఏం చేశాడు? ఎండిపోయింది. యేసు దేవుడు కాబట్టి అది నిరూపించబడింది. ఆ చెట్టు ఎండిపోయింది, ఆయన శపించాడు, ఆయన తీర్పునకి గురయ్యింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 2వ వచనాలు, దేవుడే ఆలయంలో ప్రవేశించాడట. దేవుడే ఆలయంలో ప్రవేశించాడు, కానీ స్పందన లేదు. ఈరోజు దివ్య బలి పూజ ఏమిటది? ఒక మహత్తరమైన ఘట్టం, రక్షణ కార్యం, రక్షణ యజ్ఞం జరుగుతుంది ఇక్కడ. అంటే ఎంత గొప్ప శక్తి ఇక్కడ విడుదలవుతుందంటే, ఏ పునరుత్థాన శక్తితోనైతే యేసు ప్రభుని దేవుడు లేపాడో అదే శక్తి ఇక్కడ మరలా కూడా పునరావృతం అవుతుంది ప్రియులారా. అలాంటి దాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాము? దేవుడే ఆలయంలో ప్రవేశించిన స్పందన లేదు. యేసు ప్రభు వచ్చాడు, యెరూషలేము దేవాలయానికి ఏమన్నా స్పందన ఉందా? కపట భక్తి, వ్యాపారము, పేదల దోపిడీ. ఈరోజు అభివృద్ధి సువార్థికులు కొంతమంది ఉన్నారు, మీరు డబ్బులు ఇవ్వండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలాంటి బోధకులు ఉన్నారు. కష్టము ఉండకూడదు అని అనుకుంటారు కొంతమంది. కష్టము గురించి ప్రబోధ చేయరు, శ్రమల గురించి మాట్లాడరు. ఈరోజు అమ్మా నేను చెప్తున్నాను, ఈరోజు దేవుని సాక్షిగా ఈరోజు ప్రార్థన చేస్తే దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు మనం అడిగింది ఇవ్వాలని లేదు.
మనకు ఒకటి ఏదైనా కొన్నప్పుడు దాని కింద ఉంటుంది ఇది 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 అని ఉంటాయి, కానీ కండిషన్స్ అప్లై అంటుంది, అవునా కదా? కాబట్టి ఏమిటి కండిషన్? దేవుని చిత్తము. దేవుని చిత్తం అయితే అది నీకు ఇవ్వబడుతుంది. యేసు వచ్చి శుద్ధి చేశాడు, ఘోరాన్ని ఆపాడు, దేవుని మహిమను తిరిగి చేకూర్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆలయము ఆరాధనకు జీవన కేంద్రము, క్షమాపణకు పరిహార బలి కేంద్రము, పాపులు దేవుణ్ణి కలిసే చోటు ఆలయము, దేవుడు నివసించే స్థలం అది. కానీ ఆలయంలో దేవునికి దేవుడు కనపడలేదు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అక్కడ ఆలయం ఉంది, కానీ అక్కడ ఆలయంలో దేవుడు ఏమాత్రం కనపడలేదు. 56:7. నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొని వత్తును, నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోష చిత్తులను గావింతును, నా బలిపీఠముపై మీకు మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరించు, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడింది. కానీ ఇక్కడ పాప పరిహారం కోసం వచ్చేవాళ్ళని రానియట్లేదు, అన్యులను రానియట్లేదు. అన్ని జాతుల దగ్గరికి రావాలి. దేవుని హృదయం విశాల హృదయము. నీలాగా నాలాగా కొంతమందిని లోనకి కొంతమంది బయటికి లేదు. యూదులు అన్యులు అందరూ రావాలి. 4 ద్వారాలు ఉండేవి. 4 భాగాలు ఉండేది. 1 అన్యులకి, 2 యూదులకి, 3 గురువులకి, 4 ప్రధానార్చకుడికి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని కనుగొనే చోటు లేకుండా పోయింది. అందుకే యేసు ప్రభు కోపం వచ్చింది. దాంట్లో వ్యాపారం పెట్టారు. అన్యులు ప్రార్థన చేసుకునే స్థలంలో వ్యాపారం పెట్టారు. ఇది చిన్నగా జరుగుతుంది. దేవుని దగ్గరకు ఆహ్వానించకపోవడం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని దగ్గరకు ఆహ్వానించకపోతే చిన్నగా దేవుడు వెళ్ళిపోతాడు. అంతేకాదు దేవుణ్ణి కష్టతరం చేయడం, దేవుని ఆజ్ఞలు అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఇవన్నీ జరిగినప్పుడు దేవుడు కనపడాడు. గుడిలో కూడా దేవుడు కనపడాడు. కాబట్టి రెండవది మనం అర్థం చేసుకున్నాము, దేవుడే అక్కడ లేడు, దేవునితో అనుబంధం లేదు. మరి ఈరోజు నీకు దేవునితో అనుభవం ఉందా? కరోనా వచ్చింది, కాటేసింది, కానీ సంతోషంగా వెళ్ళగలుగుతావా? లేదు మిగతా వాళ్ళలాగానే అయ్యో మావో మర్రో మామో అని చెప్తావా? నిజమైన ఆరాధన దేవుని యందే విశ్వాసం ఉంచుతుంది. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని యందు విశ్వాసం. ఈరోజు చాలామంది కరోనా వల్ల దేవుని విశ్వాసం కోల్పోతున్నారు. ఏమైందండి? కరోనా వచ్చింది, దేవుని చిత్తం అయితే అందరం బతుకుతాం, లేదు దేవుని చిత్తం అయితే నిత్య జీవితానికి వెళతాం. కానీ నిత్య జీవితం అంటే నీకు ఆశ ఉందా? చాలామంది బాధపడుతున్నారు చనిపోయినందుకు. కనీసం విశ్వాస దృష్టిలో మనం చూస్తే మనం సంతోషపడాలి దేవుని దగ్గరికి వెళ్ళడానికి, అవునా కదా? భయం, మనకి మరణం అనేది భయం. బెతానియాలో ఓలివ్ పర్వతం ఉండేది. ఒక దుర్గము హేరోదు రాజు కట్టించాడు. యేసుప్రభు అంటున్నాడు కదా, ఈ కొండను తొలగించి పొమ్మంటే పోద్దని చెప్పేసి. ఏంటంటే అర్థం ఏంటంటే, ఇక్కడ యుద్ధ సమయంలో అక్కడ ఒక దుర్గాన్ని కట్టాడు హేరోదు రాజు అక్కడ ఉండడానికి. అప్పుడు కొండను తీసేశాడు, కొండను తొలగించేశాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, హేరోదు రాజు చేయగా దేవుడు చేయలేడా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనము గమనించాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. మన యందు పనిచేయు శక్తి ద్వారా మనం కోరిన దానికంటేను ఊహించిన దానికంటేను ఎన్నో రెట్లు అధికముగా నెరవేర్చగల ఆ దేవునకు దైవ సంఘమునందు క్రీస్తు యేసునందు తరతరములు సదా మహిమ కలుగును గాక. మనం అడిగిన దానికంటే ఎక్కువగా చేయగలిగే దేవుడు. ఇప్పుడు మనం అడుగుతున్నాం ఏమని? మా అమ్మని ప్రభువా కాపాడము. ఎప్పుడు కాపాడమంటున్నామండి? ఎన్నాళ్ళు కాపాడమంటున్నాం? 5 ఏళ్ళు. మా అమ్మకి 74. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాపాడు. దేవుడు ఏం చెప్పాడు? నిత్య జీవితం కాపాడుతాను రా బాబు అని అన్నాడు.
ఏది కావాలి మనకి? ఈరోజు మనం ఆలోచించాలి. మన విశ్వాస వికాసం కావాలి. దేవుని యందు విశ్వాసం ఉన్నట్లయితే, దేవుని చేతిలో సమర్పించినట్లయితే మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఈ కరోనా కాలంలో మంచి మరణము, నిత్య జీవితం. దేవుని చిత్తం అయితే ఇంకా 4 రోజులు బతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు కావాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, తప్పేం లేదు. కానీ మనం ప్రార్థించినప్పుడు విశ్వాసము ఉంచాలి. చాలామంది ప్రార్థించేది సమస్యలు వచ్చినప్పుడే, కరోనా వచ్చినప్పుడే ప్రార్థన చేసేది. ఎందుకు? అది కూడా కరోనా మన వల్ల కావట్లేదు కాబట్టి దేవుడు వల్ల అవుద్దని చెప్పి ప్రార్థన చేస్తాం. అసలు ప్రార్థన అవసరం అంటారా? ఎందుకంటే వాక్యం చెబుతుంది, మీ తండ్రికి ముందే తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడికి తెలుసు. విశ్వాసరాహిత్యం, అన్యాయంగా ప్రవర్తించడం, ఇవి మనం చేయకూడదు. కాబట్టి మన జీవితం మార్చుకోవాలి. ఫలించాల్సిన అవసరం లేదు అని అనుకోవడం తప్పు. మంచి పనులు చేయాలండి, మారాలండి, అవసరం లేదు అని అనుకోవడం శాపం. అదే ఈరోజు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ కరోనా వచ్చింది, మారాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి దయచేసి. ఉన్నారా ఎవరైనా? దాని గురించి ఎవరు మాట్లాడు. ఎంతకాడికి నన్ను బతికించు బతికిస్తాడు దేవుడు. కానీ అది సంపూర్ణ జీవం కావాలి. మన విశ్వాసంలో పొరుగువారి సేవకు స్థానం ఉందా? అది కూడా అడగాలి మనం. దేవుని చిత్తానికి లోబడడం ఉందా? అది కూడా కాదు. నిత్య జీవితం ఉంది అని నమ్ముతున్నావా? ఇది నమ్మకం ఉంటే ఇవన్నీ పెద్ద తుచ్చంగా భావిస్తాం. పౌలు అంటాడు, ఈ జీవితాన్ని తుచ్చంగా భావిస్తున్నాను. ఎందుకని? ఈ జీవితంలో సమస్తాన్ని తుచ్చంగా భావిస్తున్నాను. ఎందుకంటే నిత్య జీవితం అనేది నేను. ప్రియ సహోదరులారా, సిఎస్ లూయిస్ ఒక చక్కని మాట చెప్తాడు. దేవుడు మనల్ని సృష్టించిందట, ఆయన్ని మనం ప్రేమిస్తామని కాదంట, ఆయనే మనల్ని ప్రేమించాలి అని, ప్రేమించడం కొరకు. కాబట్టి ఈరోజు దేవుడు ప్రేమించాలంటే దేవుడి దగ్గరికి రావాలి. మరి వస్తావా? నిజమైన ఆరాధన అంటే దేవునితో అనుబంధం. ఆ అనుబంధం కలిగి ఉంటావా? దేవుడు నిన్ను ప్రేమిస్తాడు ఎప్పుడు నువ్వు దగ్గరకు వస్తే. మరి నువ్వు వస్తావా? ఈ సమయంలో దేవుడిని మన అవసరాల గురించి ప్రార్థన చేద్దాం. ఏ దేవుడైతే మీరు ప్రార్థన చేస్తే అది జరిగిందని ప్రార్థన చేయండి అని అంటున్నాడు. అయితే దేవుని చిత్తానుసారముగా మనం ప్రార్థన చేస్తే అది తప్పకుండా జరుగుతుంది. దేవుని చిత్తం తప్పకుండా జరుగుతుంది. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు ప్రత్యేకించి మా పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, ముఖ్యంగా తెలుగు కథోలిక పీఠాధిపతులను, గురువులను, మీ విశ్వాసులందరినీ, ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది ప్రభా వివాహ జీవిత వార్షికోత్సవాలు చేసుకుంటూ ఉన్నారు, వివాహ సంస్కారంలో. అదేవిధంగా ఇంకా ఎంతోమంది ప్రభా మీ ఆశీస్సులను అడుగుతూ ఉన్నారు. వారందరినీ దీవించండి. ప్రత్యేకించి ఈ సమయంలో మరి కరోనా మా చుట్టూ ఉన్నప్పుడు మేమంతా విచారంలో ఉన్నాం. మాలో ఈ విచారం అనే ఈ సైతాన్ని తీసివేయండి. మాలో ఈ దుఃఖం అనే ఈ భయం అనే సైతాన్ని తీసివేయండి ప్రభా. ఎందుకంటే మేము నీ చేత నీకు స్వతంత్రం ప్రభా. నీ యందు విశ్వాసం ఉన్నట్లయితే ఇదిగో ఈ కొండను కూడా తీసి పడమంటే పడుతుందని చెప్పి మీరు సెలవు ఇచ్చారు. కాబట్టి కరోనా పెద్ద విషయం కాదు ప్రభా. నీకు మేమే విశ్వాసము, మీ చిత్తాన్ని తెలుసుకునే శక్తిని మాకు దయచేయండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఈ సమయంలో ఈరోజు వాక్యము మనందరి జీవితాల్లో మరి జన్మించాలని, ప్రత్యేకించి దేవుని చిత్తం ప్రకారం దేవుని చిత్తానికి లోబడే బిడ్డలుగా, నిజమైన ఆరాధకులుగా, ఫలించే బిడ్డలుగా. ఈరోజు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫలించాలి. కేవలం బిడ్డలను కనడం కాదు, వాళ్ళని మంచి ప్రయోజకులుగా చేయడం. కేవలం భార్యాభర్తలుగా జీవించడం కాదు, ఒకరిని ఒకరు పునీతులుగా చేయడం. ఆ విధంగా ఫలించే విధంగా గురువులు కూడా అందరినీ, మరి ఆ బిషప్ గారు, గ్రెగరీ గారు,
ఎంతోమందిని విశ్వాసంలో తీసుకొచ్చారు. మనందరం ఫలించేలాగిన శక్తిని దయచేయమని, ఆ కాంక్షను దేవుని రాజ్యం విస్తరించాలన్న కాంక్షని ముఖ్యంగా ఈ దివ్యవాణి ద్వారా రగిలించమని, అనేక మంది ఈ సమయంలో అన్యులు కూడా ఈ బాధల సమయంలో దేవుని దగ్గరికి వచ్చేలాగా చేయమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఈ సమయంలో ప్రత్యేకించి దివ్యవాణి దాతలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్న వారందరిని ఆశీర్వదించండి. ఈరోజు ప్రభు ప్రత్యేకించి చనిపోయిన వరప్రసాద్ తాడిపత్రి నుండి ఆ బిడ్డకి మీ ఆత్మను ప్రభు, ఆ బిడ్డకి మీ శక్తిని దయచేయండి, మీ కృపను దయచేయండి. ఆ బిడ్డ ఎంతో విశ్వాసంతో మా మధ్య ముఖ్యంగా దివ్యవాణికి ఎంతో సహాయం చేస్తూ ఆ కుటుంబం అంతా కూడా వారి సహోదరి ఉమారాణి ఓదార్చండి, వారి కుటుంబాన్ని ఓదార్చండి. అలాగనే ప్రభు మరి ఎంతోమంది బిడ్డలు ప్రభు, చనిపోయిన బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళందరినీ మీకు సమర్పిస్తున్నాం. దేవా మీ చిత్తం అయితే వారందరిని లేవనెత్తమని, నిత్య జీవాన్ని దయచేయమని చనిపోయిన వారికి మరి జీవిస్తూ ఉన్న మమ్మందరినీ కూడా భయం తీసివేసి శక్తితో బలంతో నువ్వు ఉన్నావన్న అనుబంధంతో ప్రభు మేమందరం విశ్వాసంతో జీవించే బిడ్డలుగా దీవించమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మీ మనవుల్ని ప్రభువుకు విన్నవించుకోండి. ఈ మా మనవులంటే మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాం తండ్రి. ఆమేన్. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయ సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. ముదమార నీ చెంత వేచియున్నాము, దోసిలితో అర్పణతో కాచియున్నాము. ముదమార నీ చెంత వేచియున్నాము, దోసిలిలో అర్పణతో కాచియున్నాము. దయతోడ చూడుమా ఈ దీనులను, దయతోడ చూడుమా ఈ దీనులను, కరుణతో కావుమా ఈ పేదలను, ఈ పేదను. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణలు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండనట్లు చూడము. నీవు మాకు యోగ్యతా వరముగా దయచేసినవి యోగ్యతా బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞతా వందనాలు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపం చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతులు నీ మహత్వాన్ని పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను, ఆనందపరవశులైన భక్తి జ్వాలుకలను ఏకీభవించి ఉప్పొంగుచో నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరాలను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటిదము, నీ ఉత్థానమును చాటిదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణాన్ని ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వస్తుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును వచ్చి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారముగు మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరించము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యత్వంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇందాక మనం విన్నట్లుగా ప్రభు మనల్ని సృష్టించింది మనం ఆయన ప్రేమిస్తామని కాదు, ఆయన మనల్ని ప్రేమించడానికి. అర్థం చేసుకోండి అందరూ. ఆయన మనల్ని ప్రేమించడానికి సృష్టించినప్పుడు మనకి ఏమి కొరత చేస్తాడు? అందుకే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. నీ వివాహ దాంపత్య జీవితంలో దేవుడు కావాల్సిందాన్ని అడుగు. ఈ సమయంలో నీకు ఏ సమస్యలో ఉన్నావో సమస్యలను అడుగు. ప్రభువుని విశ్వాసంతో అడుగు. అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమించడానికి ఆయన దగ్గరికి రావాలని చెప్పి అడుగు. ఆయన నీలో ఫలాలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఫలించాలని, నువ్వు గొప్ప మహిమను పొందాలని, చనిపోవాలని కాదు, నువ్వు గొప్ప మహిమను పొందాలని. కాబట్టి 2 చేతుల పైకి ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుడు మహిమను కార్యము నెరవేర్చాలని. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ మీ రాజ్యం రాజ్యం వచ్చునుగాక, వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా తప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము మమ్ము శోధన శోధన యందు యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్నికలను మమ్ము రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించమని, దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నానని మీ అపోస్తలతో వచించున్నా. ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కించక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత ద్రాక్షరసమే ప్రభు రుధిరముగా మారిన ఈ వేళ, ద్రాక్షరసమే ప్రభు రుధిరముగా మారిన ఈ వేళ, మహిమాన్వితమై అమృత రసమై అందే శుభవేళ, మహిమాన్వితమై అమృత రసమై అందే శుభవేళ, నేను పరవశించు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరాలతో పోషించబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవానికి కూడా పాత్రను చేయునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు, సంరక్షకుడైన యోసేపు గారా మీకు వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియను భారీగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా నీకు జోహార్లు. అనేక ఆపద నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి మీకు వినయాంజలుడు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచక కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటలో నీ వలె నడుచు భాగ్యాన్ని ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ వారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణాన్ని పొంద అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియు మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 28, రేపు 29, ఎల్లుండి 30, అవతాల ఎల్లుండి 31, అంటే కేవలం 3 రోజులు మాత్రమే మరియమాత పూజిత మాసం అవకాశం ఉన్నది. ముఖ్యంగా కరోనాని దేవుడు మన నుంచి దూరంగా తీసివేయాలని, కాపాడమని మరియమాత అనుగ్రహం, మరియమాత ప్రార్థనలను కోరుకుంటూ చేసేది ఈ మరియమాత పూజిత మాసం. కాబట్టి గట్టిగా ప్రార్థన చేయండి. ఈ 3 రోజులు అందరూ కూడా మీరు ఈ ప్రార్థనలో పాల్గొనాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. 3 రోజులు ఉంది. చివరి రోజు ప్రత్యేకంగా మరియమాత సందర్శన పండుగ. ఆ తరువాత వచ్చే నెల యేసు తిరుహృదయానికి అంకితమైన నెల. యేసు ప్రభు పునరుత్థానమయ్యారు, అంతా బాగానే ఉంది. కానీ మన పరిస్థితి మనం మారాలి. మనం దేవునిలో చేరాలి అంటే యేసు తిరుహృదయాన్ని మనం చూడాలి. యేసు తిరుహృదయంలో పావనం అవ్వాలి, పునీతం అవ్వాలి, పవిత్రం అవ్వాలి. యేసు ప్రేమని, యేసు హృదయాన్ని, యేసు లోతుల్లోకి వెళ్ళాలి మనం. అప్పుడే మనము ఆయన ప్రేమను చూడగలుగుతాం. కాబట్టి ఆ నెలంతా కూడా ప్రతిరోజు సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల వరకు పూజ, 7 నుంచి 8 గంటలకి పవిత్ర ఘంటారాధన ఉంటుంది, దివ్య సప్తారాధన. అంటే ప్రతిరోజు కూడా ఆ ఘంటారాధనలోనే మనము ప్రత్యేకమైన యేసు తిరుహృదయ ప్రార్థన, ధ్యానము, తర్వాత మనకి సందేశం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ కరోనా కాలంలో అంతకంటే స్వాంతన ఇచ్చే సమయం ఏమున్నది? కాబట్టి 2 గంటలు నీది కాదు అనుకొని దేవుని ముందు కూర్చో. 6 నుంచి 8 గంటల దాకా 2 గంటలు నీది కాదని కూర్చున్నట్లయితే ఆ నెలంతా కూడా దేవుడు నిన్ను మారుస్తాడు. మనకు తెలుసు, సామెత ఉంది, 6 నెలల తర్వాత వీరు వారు అవుతారు. కాబట్టి యేసు ప్రభు సాన్నిధ్యంలో కూర్చున్న ఎంతోమంది పునీతులుగా మారారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ పరిస్థితులు మారిపోతాయి, నీ దృష్టి మారిద్ది, నువ్వు చూసే దృక్పథం మారిద్ది. దేవునికి శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. కాబట్టి అవకాశం ఉంటే పూజలు పెట్టించండి, లేదా దివ్య సప్తాద ఆరాధన, యేసు తిరుహృదయ ప్రార్థన, ప్రత్యేక ప్రార్థనలో సమర్పించండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇంకొక విషయం, రేపు 11 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంది. అదేమిటంటే ఒక కుటుంబం చనిపోయిన ఆత్మ కోసం సమర్పిస్తుంది. ఇలాంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ అంటే రోజుకి 2 మాత్రమే అవకాశం ఇచ్చాము, ఎందుకంటే మిగతా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. ఎవరైనా చనిపోయిన వాళ్ళ కోసం దేవాలయంలో దివ్యబలి పూజ అవకాశం లేనట్లయితే ఇక్కడ వారి కోసం ప్రత్యేకంగా ఒకరి కోసమే ఆ దివ్యబలి పూజ సమర్పించబడుతుంది. చనిపోయిన వాళ్ళ కోసం అంటే దినం రోజు కావచ్చు, లేకపోతే ఒక పూజ, అది ప్రత్యేక పూజ. దాని వివరాలన్నీ మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. రేపు 11 గంటలకి ఆ పూజ ఉంది. మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా.
యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తములు కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా.